నమస్తే అండి. మన 18థ్ గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అవుతుందండి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. అయితే ఈ నర్సరీ మేళాలో మనం ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. తప్పకుండా చూడండి. టిప్ నెంబర్ 1 అండి. ముందుగా మనం నర్సరీ మేళాకి వెళ్ళగానే చేయాల్సిన ఒక ముఖ్యమైన పని అండి. స్టాల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని విజిట్ చేయండి. చేయడం వలన మీకు ఒక ఐడియా వస్తుంది ఏ స్టాల్లో ఏముంది అనేసి. అలానే మనం ఏం తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనము టిప్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 2 వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేది చలికాలం అండి. కాబట్టి మీరు ఏ మొక్కలైతే తీసుకుంటున్నారో చలికాలంలో పాడవకుండా అవి సర్వైవ్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే చలికాలం దాదాపుగా చాలా మొక్కలకి డార్మెన్సీ పీరియడ్ అని, అంటే నిద్రావస్థ అంటారు కదా, అంటే మొక్కలు గ్రోత్ ఉండదు. గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఉండదు అనేది అసలు ఉండదండి, కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి అలా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సీజన్ వచ్చేసి మనకి వర్షాకాలం కాబట్టి పండ్ల మొక్కలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించండి. ఎందుకంటే పండ్ల మొక్కల యొక్క స్టాల్స్ అలానే చాలా వెరైటీ మొక్కలు కూడా నర్సరీ మేళాలో పెడతారండి. అలానే గ్రాఫ్టింగ్ మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు పండ్ల మొక్కలు ఈ సీజన్లో మీరు ఈ నర్సరీ మేళాలో తీసుకోవచ్చు. టిప్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ వచ్చేది చలికాలం అని ఇందాకే చెప్పాను మీకు. అయితే చలికాలంలో మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అందులో మనకి కొన్ని అంటే చామంతి కానివ్వండి, దయాంతస్ కానివ్వండి, ఇలాంటి మొక్కలు మీరు తీసుకున్నారనుకోండి నెక్స్ట్ సీజన్లో మన గార్డెన్లో పూలు అనేవి చాలా ఉంటాయి. అలానే మనకి స్పెసిఫిక్గా ఇండోర్ ప్లాంట్స్ పెట్టే స్టాల్సే ఉంటాయండి. మీరు అందులో మొక్కలు తీసుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో తీసుకుంటే ఏమవుతుందంటే మనకి రేట్ కూడా రీజనబుల్గా ఉంటాయి వేరే స్టాల్స్ని మనం కంపేర్ చేస్తే. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఇండోర్ మొక్కలే పెంచుతారు కాబట్టి. అందుకే ఇలాంటి మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఇంకా ముందు కూడా మీరు ఇలానే కంటిన్యూ అవ్వండి. టిప్ నెంబర్ 4 అండి. టిప్ నెంబర్ 4లో మనందరికీ బాగా ఇష్టమైనవి మొక్కలు. అవే అండి మన శాప్లింగ్స్. శాప్లింగ్స్లలో చాలా వెరైటీస్ ఉంటాయండి. టమాటా, మిర్చి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ నేను ఇక్కడ చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి. ముందుగా ఏ స్టాల్లో ఎంత ప్రైస్ ఉంది ఏంటి అనేది మీరు తెలుసుకొని మాత్రమే శాప్లింగ్స్ అనేవి తీసుకోండి. మీరు రెగ్యులర్గా తీసుకునే స్టాల్ ఉందనుకోండి అక్కడ తీసుకోండి. ఒకవేళ లేదు మీరు కొత్త వాళ్ళైతే మాత్రం ఒకసారి కంప్లీట్గా స్టాల్స్ చూసుకొని మాత్రమే తీసుకోండి. అయితే నేను ఇంకొక విషయం చెప్పాలండి. మనం దాదాపుగా అన్ని నర్సరీస్ కవర్ చేసాము. అన్ని నర్సరీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు రేట్స్ కంపేర్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో నర్సరీ వీడియోస్ చాలా ఉన్నాయండి. బయట ఎంత ప్రైస్ ఉంది, మన నర్సరీ మేళాలో ప్రైస్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు నర్సరీ మేళాలో శాప్లింగ్స్ అనేవి తీసుకోండి. టిప్ నెంబర్ 5కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందామండి. అయితే నర్సరీ మేళాలో చాలా కొత్త కొత్త మొక్కలు వస్తాయి బాగానే ఉంటుంది. మనం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాము కొత్త మొక్కలు కొనడంలో. కాకపోతే అవి మన వాతావరణంకి సెట్ అవుతాయా అవ్వవా అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాలండి. ఒకవేళ అవి మన వాతావరణానికి సెట్ అవుతున్నాయి అంటే మాత్రమే కొనండి. లేకపోతే ఆ మొక్కలు అసలు తీసుకోకండి. ఎందుకంటే మొక్కలు తీసుకున్న తర్వాత అవి చనిపోయాయి అనుకోండి మనం చాలా బాధపడతాం. కాబట్టి అవి సర్వైవ్ అవుతేనే తీసుకోండి. ఇప్పుడు టిప్ నెంబర్ 6కి వెళ్ళిపోదాం. ఈ టిప్ అనేది మీ అందరూ కనెక్ట్ అవుతారండి ఈ టిప్ వలన. ఎందుకు అంటే ఈ టిప్లో మనము దుంపల గురించి మాట్లాడుకోబోతున్నాము. దుంపలు తీసుకునేటప్పుడు మీకు నమ్మకం ఉంది, మీరు తీసుకున్నారు, ఫ్లవరింగ్ వచ్చింది, అవి సర్వైవ్ అయ్యాయి అంటే మాత్రమే దుంపలు తీసుకోండి. లేకపోతే అస్సలు వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకు అంటే అవి చెప్పడం మాత్రము బాగానే వస్తాయి మేడం అనేసి చెప్తూ ఉంటారు. కానీ నేను తెచ్చిన మొక్క వచ్చిందండి, ఇంతవరకు అయితే ఫ్లవరింగ్ రాలేదు. అవి 100 రూపీస్కి 2 ప్యాకెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీకు వచ్చాయి అనుకుంటే కూడా మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మాకు ఫ్లవరింగ్ వచ్చాయి మేడం అనేసి. నాకైతే నమ్మకం లేదండి. ఒకవేళ మీకు నమ్మకం ఉందనుకోండి మీరు ఆరాంగా తీసుకోండి. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 7 గురించి మాట్లాడుకుందాం. మొక్కలే కాదండి, ఇందులో మనకి ఎరువులు కూడా దొరుకుతాయి. అయితే ఎరువులు తీసుకునే ముందు మీకు బయట ఎక్కడ అవైలబుల్గా లేవు, మాకు ఇదొక్కటే ఉంది, మాకు అన్ని ఎరువులు ఒకే దగ్గర కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి మీరు ఎరువులు తీసుకోవడానికి. లేదు మాకు బయట కూడా అన్నీ దొరుకుతున్నాయి అంటే మీరు అక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంటుందండి. అయితే ఇప్పుడు మనం 8th టిప్కి వెళ్ళిపోదాం. 8th టిప్ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 8th టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ అండి. ఎందుకంటే చాలా నర్సరీస్ కానివ్వండి, నర్సరీ మేళా కానివ్వండి, ఈ మొక్కని ఇలాయచి అంటే యాలకుల మొక్క అని అమ్ముతూ ఉంటారు. జనరల్గా దాంట్లో ఏంటంటే అది అల్లం ఫ్యామిలీకి చెందిన మొక్కలు కూడా వస్తుంటాయి. కాకపోతే దాంట్లో ఆ లీవ్స్లలో ఫ్లేవర్ అంటే ఆ స్మెల్ వచ్చేసి ఇలాయచీ స్మెల్లే వస్తుందండి. మనం పొరపాటు పడుతుంటాం. అయితే పక్కన నేను పిక్ కూడా ఇస్తాను. జనరల్గా మనకి ఇక్కడ దొరికేది. అలాంటి మొక్కలు ఒకవేళ మీకు కనిపించాయి అనుకోండి, అస్సలు తీసుకోకండి. అది ఇలాయచీ మొక్క కాదు. ఇంకొకటి ఏంటంటే ఇలాయచీ మొక్కకి వాతావరణం అనేది కరెక్ట్గా ఉంటేనే ఇలాయచీస్ వస్తాయి, లేకపోతే రావండి. మన హైదరాబాద్ క్లైమేట్కి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది సూటబుల్ కాదు. కాబట్టి ఇలాయచీ మొక్క తీసుకోవడం అనేది అస్సలు చెయ్యకండి. ఒకవేళ అది జెన్యూన్గా ఉంది, అది ఇలాయచీ మొక్క అనేది మీకు 100% గ్యారంటీ ఉంది అనుకుంటే మాత్రమే ఆ మొక్కని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము 9th టిప్కి వెళ్ళిపోదాం. 9th టిప్ అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కలండి. అవే అండి మన మెడిసినల్ ప్లాంట్స్. చాలా మొక్కలు ఉంటాయి, అస్సలు మిస్ చేయకండి. 1-2 స్టాల్సే ఉంటాయి, అందులో వెళ్ళండి. మీకు చాలా హెల్దీ మొక్కలు ఉంటాయి, ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఖచ్చితంగా తీసుకోండి మెడిసినల్ ప్లాంట్స్ అనేవి. ఇప్పుడు టిప్ నెంబర్ 10కి వెళ్ళిపోదామండి. టిప్ నెంబర్ 10లో మనకి అన్ని వాటర్ ప్లాంట్స్ ఏవైనా కూడా మీరు తీసుకోవచ్చండి. చాలా రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయని అనుకోకండి. మొక్క సైజ్ని బట్టి, ఆ టబ్ సైజ్ని బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయి. వాటర్ లిల్లీస్ కానివ్వండి, లోటస్లు కానివ్వండి, చాలా కలర్స్ ఉంటాయండి ఫ్లవర్స్. మీ ఇంటికి తీసుకురండి, గార్డెన్లో పెట్టండి. దాంట్లో కొన్ని చేపలు వదిలేసేయండి. నాచు కానివ్వండి లేదా మీకు దోమలు కానివ్వండి రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు వాటర్ ప్లాంట్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు టిప్ నెంబర్ 11కి వెళ్ళిపోదాం. 11th టిప్ చెప్పబోయే ముందు నేను నర్సరీ మేళాకి వెళ్తానండి. ప్రతి స్టాల్ కూడా నేను కవర్ చేస్తాను. ఏ స్టాల్లో ఏమున్నాయి ఏంటి అనేది విత్ ప్రైస్ రేంజ్తో పాటు మీకు ఏ స్టాల్లో ఏ ప్రైస్ ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు తక్కువ ఉంది అనుకుంటే మీరు ఆ స్టాల్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. అవి మొక్కలే కానివ్వండి, ఇతర ఏవైనా కానివ్వండి. కాబట్టి నేను పెట్టే వీడియోస్ మీరు చూడండి. దానివల్ల ఏంటంటే మీకు ఏ స్టాల్లో ఏముంది అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈజీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. మొత్తం మేళా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. 11th టిప్ వచ్చేసి మనందరికీ చాలా ముఖ్యమైన టిప్ అండి. ఎందుకంటే గార్డెనింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ మొక్క కనిపిస్తే అక్కడ మొక్క తీసుకొచ్చి గార్డెన్లో పెడుతూ ఉంటాము. కానీ మనకు ఒక టైం ఇలా వస్తుంది, మనకు కావాల్సిన మొక్కల్ని మనం పెట్టలేకపోతాము. మన గార్డెనర్స్కి మనసు చాలా పెద్దదండి. ఉన్న మొక్కల్ని మనం తీసేయలేము. కాబట్టి ఏవైతే మీకు అవసరం ఉందో ఆ మొక్కలు మాత్రమే మీరు కొనడం కానివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ గార్డెన్లో యాడ్ చేయండి. కానీ మనకి పనికి రానంటూ మొక్క ఏది ఉండదు. బట్ ఏంటంటే మనం ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నాము, అది స్పెసిఫిక్గా ఎందుకు అంటే మనం కొన్ని ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి తీసుకోవడానికి. ఎక్సెస్ ప్లాంట్స్ పెట్టడం వలన మనకి స్థలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, మొక్కలు ఎక్కువగా అయిపోతాయి. కాబట్టి ఈ విషయం అనేది మీరు దృష్టిలో పెట్టుకొని మొక్కలు కొనడం అనేది చేయండి. ఇప్పుడు మనము 12th టిప్కి వెళ్ళిపోదామండి. మనందరికీ చాలా ఇష్టమైన మొక్కలు, చాలా లో మెయింటెనెన్స్. ఒక్కసారి మన గార్డెన్లో అవి యాడ్ చేసామంటే అస్సలు పోవండి. దాని లీవ్స్తో మనము ప్రాపగేట్ చేసుకొని వందలాది మొక్కలు చేసుకోవచ్చు. అవే అండి మన సక్లెంట్స్ కానివ్వండి, అలానే క్యాక్టస్లు కానివ్వండి. ఇవి స్పెసిఫిక్గా స్టాల్స్ ఉంటాయండి. మీరు ఆ స్టాల్స్లో తీసుకోవడం వలన మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది. అలానే ప్రైస్ కూడా మనకి వాళ్ళ దగ్గర 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. కాబట్టి మీరు అలాంటి స్టాల్లోనే మీరు ప్రిఫర్ చేయండి. అలానే మనం ఈ ఫ్లవర్స్ స్టాల్స్ కూడా స్పెసిఫిక్గా ఉంటాయి, వాటిని కూడా అక్కడే మీరు ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 13కి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 13 వచ్చేసి మనకి బయట ఎక్కడ దొరకని హోలీ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి నర్సరీ మేళాలో అవైలబుల్గా ఉంటాయి. అందులో మనకి మినీ కదంబం కానివ్వండి, రుద్రాక్ష మొక్కలు కానివ్వండి, అలానే బిల్వపత్రాలు కానివ్వండి, ప్రతిదీ కూడా మనకి నర్సరీ మేళాలో అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి మొక్కలు ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంది, మీరు తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి నర్సరీ మేళాకి విజిట్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 14కి వెళ్ళిపోదాం. ఇంతవరకు మనం అన్ని టిప్స్ తెలుసుకున్నాం, మొక్కల గురించి తెలుసుకున్నాం, వాటర్ ప్లాంట్స్ అన్నిటి గురించి తెలుసుకున్నామండి. కాకపోతే మొక్కలకు కావాల్సిన పార్ట్స్ గురించి మాత్రం మనం తెలుసుకోలేదు. అయితే నర్సరీ మేళాలో మంచి క్వాలిటీ తోటి మనకి 10 రూపీస్ నుంచి రంగురంగుల పార్ట్స్ ఉంటాయండి. మీకు ఎవరైనా
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పాట్స్ అక్కడ తీసుకోవాలి అనుకుంటే మీరు అక్కడ తీసుకోవచ్చు. స్పెషల్‌గా పాట్స్‌వే స్టాల్స్ చాలా ఉంటాయండి. కాబట్టి మీరు ఒక్కసారి మీకు నచ్చితే అక్కడ మీరు పాట్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు టిప్ నెంబర్ 15కి మనం వెళ్ళిపోదాం. 15థ్ టిప్ వచ్చేసి మన గార్డెన్‌ని ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే కొత్త వెరైటీ స్టాండ్స్ మనకి నర్సరీ మేళాలో అవైలబుల్‌గా ఉంటాయి. అలానే మినియేచర్స్ కూడా ఉంటాయండి. హ్యూజ్ కలెక్షన్‌లో మనకి సిరామిక్ పాట్స్ కూడా మనకి అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అందుకే మాటికి నర్సరీ మేళాకి రండి అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కడ దొరకని వెరైటీస్ అన్నీ కూడా మనకి నర్సరీ మేళాలో అవైలబుల్‌గా ఉంటాయి. అయితే మీకు నేను 15 టిప్స్ చెప్పాను కదండీ! ఇందులో మీకు ఇంకేమైనా డౌట్ ఉంది, ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. వెంటనే రిప్లై ఇస్తానండి. ఎందుకంటే ఈ నర్సరీ మేళా మనకి 5 డేసే ఉంటుంది కాబట్టి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.